బిగ్ బాస్ సీజన్ 8లో విష్ణుప్రియ కష్టం ఎవరికి రాకూడదు. బిగ్ బాస్ ఈ వారం కిచెన్ టైం 2 గంటలు పొడిగించడం కోసం విష్ణుప్రియకి టాస్క్ చేసే అవకాశం అయితే ఇస్తారు. అయితే ఇక్కడ విష్ణుప్రియ తనకి బాగా వచ్చిన డాన్స్ వేయడం, అలానే పాటలు పాడటం తప్ప మిగతా ఏదైనా చేసి నవ్వించాలని కండిషన్ పెడతారు బిగ్ బాస్. విష్ణుప్రియ ఏం చేయాలో తెలియక చాలాసేపు ల్యాగ్ చేస్తూ ఉంటే అవినాష్ వెళ్ళి కాన్సెప్ట్ ఇస్తాడు. ఇక అందులో భాగంగా యాడ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అందులో మొదటిది మాస్ వర్సెస్ క్లాస్ అంటూ, ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే మాస్ వాళ్ళు ఎలా ఏడుస్తారు అండ్ క్లాస్ వాళ్ళు ఎలా ఏడుస్తారో చేసి చూపిస్తానంటుంది. ఇక టేస్టీ తేజ 7 లాగా యాక్ట్ చేయగా అవినాష్ శవానికి బాగా కావాల్సిన వ్యక్తి, ఇక విష్ణుప్రియ ఏడవడానికి వచ్చిన వ్యక్తిలాగా యాక్ట్ చేస్తుంది. మొదటగా మాస్గా చేస్తూ టేస్టీ తేజపై పడి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఎవరమ్మా నువ్వు అంటూ అవినాష్ అడగ్గా పక్కింటి అబ్బాయిని అంటుంది. ఏంటమ్మా అబ్బాయివా నువ్వు అంటే, కాదండి అమ్మాయినండి అంటుంది. ఆ తర్వాత క్లాస్గా ఏడ్చి చూపిస్తానని హుందాగా కారు దిగి బయటకు వచ్చినట్టు వస్తుంది. ఇక వయ్యారంగా తెలుగులో మాట్లాడుతూ ఉంటుంది. ఎలా చనిపోయారు అంటే, ఆస్ట్రోనాట్ డాడ్ ఇన్ స్లీప్ అని అవినాష్ అంటాడు. హీ లైక్స్ డాల్ అంటాడు అవినాష్. అయితే గ్యాస్తో చనిపోయాడని అంటుంది విష్ణుప్రియ. కాదండి చనిపోయారంతే అంటాడు అవినాష్. ఏమైనా డబ్బులు కావాలంటే అడగండి, చెక్ పంపిస్తానంటుంది విష్ణుప్రియ. ఎక్కడుంటారండి మీరు అంటే, జూబ్లీ హిల్స్లో ఉంటానంటూ విష్ణుప్రియ అంటుంది. నేను మణికంఠ అండి, మీ నెంబర్ ఇస్తారని అడుగుతాడు అవినాష్. సారీ అండి నాకు ఆల్రెడీ పృథ్వీ అనే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటూ విష్ణుప్రియ అంటుంది. ఇక దాని తర్వాత జిమ్లో అమ్మాయిలు ఒక హ్యాండ్సమ్ అబ్బాయిని చూస్తే ఎలా బిహేవ్ చేస్తారో చేసి చూపిస్తుంది. అప్పటిదాకా ట్రెడ్మిల్పై చేద్దామా వద్దనట్టుగా జాగింగ్ చేస్తున్నటువంటి విష్ణుప్రియ ఒకసారి పృథ్వీని చూసి క్యాట్ వాక్ చేస్తూ ట్రెడ్మిల్పై వాక్ చేస్తూ ఉంటుంది. ఇక పృథ్వీ డెడ్ వెయిట్ లిఫ్ట్ చేయడానికి అటు పక్కకు వెళ్ళిపోతే స్క్వాష్ చేయడం కోసం విష్ణుప్రియ కూడా అక్కడికి వెళ్ళి అతన్ని అటెన్షన్ని గ్రాప్ చేయాలని చూస్తుంది. హౌస్ మేట్స్ మాకు నవ్వు రాలేదని చెప్పడంతో వేరే టాస్క్ ఇస్తానని చెప్తుంది విష్ణుప్రియ. ఇక వేరే టాస్క్ ఏంటో నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్.